ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ పై భారీ హైప్ నెలకొంది. ఇవే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సామాన్యులే కాకుండా సెలబ్రిటీస్ సైతం ప్రభాస్ కు వీరాభిమానులు. ముఖ్యంగా డార్లింగ్ సరసన ఛాన్స్ కోసం చాలా మంది హీరోయిన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయినా ప్రభాస్ తో ఇంతవరకు నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? తెలుగులో టాప్ హీరోయిన్ అన్నప్పటికీ ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ సమంత. అవును, వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి శామ్ తెలుగులో అందరి స్టార్ హీరో సరసన నటించింది. కానీ ఇప్పటి వరకు ప్రభాస్తో సినిమా చేయలేదు. గతంలో ఈ కాంబో గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. తనకు సమంతకు మధ్య దాదాపు 10 అంగుళాల ఎత్తు తేడా ఉంటుందని, అందుకే కెమెరా ఫ్రేమ్ సెట్ చేయడం కష్టమవుతుందని వెల్లడించారు. అందుకే వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రభాస్ దాదాపు 6 అడుగుల ఎత్తు, సమంత 5.2 అడుగుల పొడవు ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటి వరకు తెలుగులో అందరి హీరోయిన్లతో కలిసి నటించారు. మరోవైపు సమంత సైతం తెలుగులో ఒకప్పుడు చక్రం తెప్పింది. ఏమాయ చేసావే సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన శామ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న శామ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ కానుంది.